ఓసి కిరకకుండు ఓసి కణకకుండు లాగాయికే వాక్యం అనే నిర్గమకాండంలో ఓసెల్లెతసి ఇవసెల్లెతసి లాగాయికే ఎవర ನೀನೇನು ಜರ್ನಕ್ಕೆ ಹಾಲೋದಿ ಮಹಾಪುರು ಮಹಿಮ ನಿಮಿತ್ತಂ దేవుడేకే జర్నకి ಹಾಕೊడానిస్కే యోహాను సువార్తస్కే రాచాడోయినే కనుకల బాధపడాదు. నాను వాక్యమిది ఉన్నది ఉన్నట్టుగా చెప్పే అలవాటు ఉంది నాకు. నేను అలాగ అలవాటు చేసుకున్నాను. వాక్యము లెక్క వేస్తున్నాను. లోతుగా అయినాను. మీరు అర్థం కాకూడదు. నీజురో వాక్య సందేశం నన్ను సిద్ధపడవాతే అయితే బైబిల్ చదివించడి ನಂಗೆ ರೋ ವಾಕ್ಯము కనబడతే ನಾನು ಇಂಬ ಕುಗಾನ್ಸ್ಗೆ వాక్యం చదివి సెల్లుతస్కే సినికి ನಾನು యూట్యూబ్ అంటే ఎక్కడ ఈ యూట్యూబ్స్కే సినికి తర్వాత గూగుల్లో సెర్చ్ చేసి చూస్తూ ఉంటాను ఈ మాటకి ఏమని ఉంది, ఈ కథతకి ఏనాయించి మన్నే ప్రేమతకి ఏనాయించి మన్నే ఎన్ని అర్థాలక మన్ను ఇంజి సినికి ನಾನು గూగుల్ తనమాట ನಾನು ವೆಸ್ತಿ ವಾಕ್ಯಂತೆ ಏನಾಂಜಿ ವೆಸ್ತೆ ఇంక ఇంబింబియ లోటుపాటు మన్నునంతి వెయ్యండి అంబటే ఓకేకి బోవా దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇలకి కిహాలో అండి ఎప్పుడో ఒకసారికి ఇలకి అన్నమాట. తమ్ముడు నీకు వందనాలు రా తమ్ముడు దాని అర్థం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇన్సిన్ కేరళ హల్లెలూయా. లాగిం జని సింజోన్ పింజదరి మా బహాతెస్ నంగే అబ్బాస్ లాగని స్నేటి లాగిని సంజి మచ్చిదే అండి మా బెచ్చకైలా లాగవచ్చు మమ్మ కయ్యాస్తత్సి ನಾನು ಹಾಹಿಮ ಜಾಗರ್ತ ನಿಹಿಕಿ ಮನಂ ಸಾಹಿತ್ಯ ಲೋಕತೊಲೆ ನಂಗೆ ಇದೆ ಕಥಾವಾನು నేను ఇష్టం వచ్చినట్టు జోలాని జత్సి ನಂಗೆ ಇದೆ వాక్యం వానేంజి నేను జోలాని జత్సి వాక్యం మనిలే ప్రేమించా లోకుని ప్రేమించా రోని వాతతెరు మీరు మెస్తేరి ఏ నాట ఇప్పటి వరకు వెళితే సమాధి కార్యక్రమం ఎప్పుడు జరగాలే రోని మా అబ్బాయి ప్రేమించా వాతెరి దేవుని ప్రేమించా వాతెరి నన్న ప్రేమించా వాతెరి ఏనానికి విషయం తెలుసా ఎలితని సంపాదించకూడదు సంపాదించకూడదు నా నీటే రోని మా అబ్బాయి ఎప్పుడైతే డమ్మి తెసిన ఏ నేర్చుటే నన్ను రో తీర్మానం తీసుకోవడం సత్య గటే మా అబ్బాజీ నన్ను తాకిద్దే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొస్తు సినేరి పాడో హాజినేరండి ಎಂಬಾತ್ರ ಪಟ್ಟಿಂಚಿಕೊಂಡಿದ್ರೆ ಪಟ್ಟ ಇಡ್ತೀವಿ ನಾನು ಮನಾಡ್ತಾರ ದೊಡ್ಡಕೊಡ್ತಾರ ಇಂಬತ್ತರ ಆಯ್ಲೆ ముడక కొట్టిడోయినారు కొన్ని ప్రాంతాలు కాన నాన్న హచ్చిసరి కిక్కుమనిడోయినారు. ఏది మా సొంత నాయం కాబట్టి వేచలతకి లాగలతకి అధికారం మనే ఎలేం చేది బా ನಾನು ಹಚ್ಚಿಸರಿ ಮುದ್ದ ಹಿಮ್ಮನೇರಿ ನಾನು ಚರ್ಚಿತ ಹಚ್ಚಿಸರಿ ಚರ್ಚಿತ ಎಂಬಾರಿ ವಹಲ್ಲೂ ರಿಂಜಿ ವೆಯಿ ನಾನು ಇಲ್ಲಿకి నా దిస్కెరో పొరపాటు మనే ఎంబారి వాహిలాతి ప్రార్థన కిహిమై తప్ప ఎవరు తన హజ్జీలో రోని నాయుడు గారు మాట్లాడితే ఇంకెచ్చరు తిన్నా దేవునికి స్తోత్రం. మొట్టమొదటికి నాటవాయలే నా తొలి రేచేసి నాయుడు గారే సువార్తకి ಎಂಬತ್ತರಿ ವಾಹಲೋದ್ರ ನಾ ಜೇಚು ಗಾನಿ ಬೋವಾ ವಾತೆರಿ ದಂಗಣ ಬೋವಾ ವಾತೆರಿ ನೇಟ್ ఎవరికి పిస్తతర్ నగే బైబిల్ చదివించటి నంగే రో కత్త చోంజయతే ఈ చోకత్తే గాని చాలా భయంకరమైన ప్రమాదానికి నడిపిస్తుంది. ఇది ఈ చోకత్తే ఇది మహైతరో సారుగుట అక్షరాలుగా కేనేడోయిని ఒత్తు కల్పాన నిర్లక్ష్యము. ప్రైజ్ ద లార్డ్. ಏನೈ ವೆಸ್ತದು ನಿರ್ಲಕ್ಷ್ಯಮು ಕುವಿತಲೇನಾಯ್ನರಿ ನಿರ್ಲಕ್ಷ್ಯಂತಿ చెప్పండి. మీరు వెస్తతి దేంజి నాను వెస్తాడు వెస్తతి నీవే చెప్పుకో అడుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్లక్ష్యము నిస్త నంగే నాకి ఈ మాటే బైబిల్ తనంగా చోంజైతే కానీ వాక్యం చదివించట ఓరకత్తనంగే చోంజైతే. ఏది 28వ వచనం తడోయిని చదవదు. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వ్యసనము వలన
నా ప్రాణము నీరైపోయాను, నా జీవితము నీరైపోయాను. వ్యసనము ఇచ్చేసరి చెడు అలవాటయ్యా, లగే అలవాటయ్యా, వ్యసనము ఇచ్చేసరి. ఉదాహరణకు మింగే చూడండి అక్కడ మాట, నీ చదువమ్మా, వ్యసనముల వలన అని రాశాడు. వ్యసనముల వలన ఈ మాటకి మింగే అర్థమాన్లే వేస్తాయి దాదా, జాగ్రత్త వెంజు మా బాంతరి జాగ్రత్త వెంజు. వ్యసనముల వలన అని పక్క వాళ్ళకి చెప్పండి. వ్యసనముల వలన, సార వలన. ఇది తెలియచేయడానికే మీకు చెప్తున్నాను. వలన అని రాశాడు కదా, ఎందుకు రాశాడు? వ్యసనం అంటే ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు ప్రియులారా. వ్యసనము అంటే ఒక చెడ్డ పని చేసేది, చెడ్డ అలవాటు. ఈ వ్యసనమట కోరిక పుట్టిస్తుందట, కోరిక. తాగుడు కోసం ఇక్కడ మాట్లాడను గాని, డ్రింక్ ఉందనుకుందాం, డ్రింకు డ్రింకు. ఈ వ్యసనం అలవాటు అయిపోయావంటే, ఈ వ్యసనానికి అడిక్ట్ అయిపోయావంటే అది ఏం చేస్తుంది తెలుసా? తాగు డ్రింకు తాగు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వ్యసనాల వలన, ఈ చెడ్డ అలవాట్ల వలన, ఈ చెడ్డ మాటల వలన, ఈ చెడ్డ చూపుల వలన, ఈ చెడ్డ క్రియల వలన, ఈ చెడ్డ నడక వలన ప్రాణాలట ఏమైపోతున్నాయట? నీరైపోతున్నాయి. దేవునికి స్తోత్రం. నీరైపోతున్నాయి. ఏ యోహాజీనుకే ఏయులే ఖర్గాజీనుకే బతుకుకే మా బ్రతుకు దేవుడు ఎంది బ్రతుకుకే ఏయులే ఖర్గాజీను ఏయులే రుయాజీను ఏయు ఇమ భూమి తబూత్ సర్ ఇది బాచి టైల్స్ మన్ గాని ఊది మా పంగతో హా ఏయుని వాక్తు గాని భూమి బర్రే సీకాని రెత్తుసుకుటిని బొంకిని వ్యసనం మనే హబులా, అబద్ధమాడిని వ్యసనం మనే హబులా, లోకుని సక్రి తోరిని వ్యసనము మనే హబులా నింగే, కోపాని వ్యసనము మనే హబులా, గర్వమిని వ్యసనము మనే హబులా. ఇవి వ్యసనాలుక. డొక్రి మీద డొక్ర కోప, డొక్ర మీద డొక్రి కోప, అనుమానాలుక. ఏ పోద ఎలాహినే నా డొక్రి లాహినే, ఇవి వ్యసనాలు. పాపం అనే వ్యసనం కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెడు వ్యసనాలండి. వ్యసనాలట కోరికలు పుట్టిస్తూనే ఉంటాయట. ఒకవేళ సార తాగేవాడు అది తాగాలని కోరిక పుడుతుంది. అది తాగిన తర్వాత అయిపోద్దట. మళ్ళీ ఏమైపోద్దట? నిరుత్సాహం అయిపోద్దట. వ్యసనం ఏం చేస్తా తెలుసా? కోరిక పాపం చేయాలనేటప్పుడు, ఇందాక సంఘ పెద్ద గారు ఒకరి కోసం చెప్తే నేను విన్నాను ప్రియులరా. దేవునికి స్తోత్రం. ఆ వ్యసనము నిన్ను ఏం చేస్తుంది తెలుసా? గాయపరిచేటట్లు చేస్తుంది. ఆ వ్యసనము నిన్ను పాడు చేసేటట్లు చేస్తుంది. ఆ వ్యసనము నీకు నీవే ఏం చేసుకుంటావో తెలియదు, అట్లా చేస్తుంది ఈ వ్యసనాలని. ఈ వ్యసనాలు అలా చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కెస్క పెరహ మహాపురు ఇయ్యనెంజే మారో వందనాలు వేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధి ఏనానికి వానయండి, మహాపురు సన్నిధి ఏనానికి వానయండి. మహాపురు కత్త వెచ్చిದೆ, మహాపురు ಬೋಲು వెచ్చిದೆ, మహాపురు సువ్వలాల మారో వెచ్చిದೆ. ఎంబటేదే మా బ్రతుకు ఏనానుకే స్థిరపరచబడిను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. మూంజి దేవుని వాక్యం చదివితాయి. మహాపురు కత్త మారు చదివితాయి. మహాపురు బోలు కనుక జాగ్రత్తగా వెన్నో మారు వాక్యం తి వెంజిలాకే ఈ రోజు పట్టించిలా వాక్యం రుచైస్కే మిహియత హిలే ఉంజే కోప ఉంజే కర్బి ఉంజే అస్పి లాగ్వి ఆనాయి వాహీను వాక్యం మస్రయో ఎలాంటి మనాది దే కదా ఎలాంటి గొడవ ఆతి దేంకే ఎలాంటి మారో దుసవ ఆతి దేంకే ఇంజి మీరు పుచ్చరిమా నెచ్చు బైబిల్ చదివితి ఏనాయమా మరో జాతి అమోర్ జాతి కాయ జాతి రే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమోర్ జాతి కాయ జాతి కో అమోర్ జాతి క్రిస్టియన్ లోక్సే. దేవునికి స్తోత్రం. మనమందరం దేవుని మిరకమాస్కతాయి. దేవుని బిడ్డల దగ్గర నుంచి దేవుని ప్రేమ రావాలి. దేవుడు మనలో నుంచి కనబడాలి. మనలో నుంచి భక్తి కనబడాలి. విశ్వాసం కనబడాలి. మరి దేవుని మిరకమాస్కతాయి. మరి సంఘ పెద్ద బండిత కంపితర్ ఎంబారానిరండి. సంఘ పెద్ద మిరకమాస్క అండ్రి. ప్రెసిడెంట్ గారి కడుపులో పుట్టినవారు ఎవరు? ప్రెసిడెంట్ గారు కొడుకులు అవుతారు. జాన్సన్ కడుపులో పుట్టినవారు వారు కొడుకులు అవుతారు. మారో క్రీస్తు ఈ మహాపురు మారో బాప్తిస్మము ద్వారా ఎవసి మంగ చంజియాహం జనిసి ఎలాహిక మీరు బాప్తిస్మం పొందుతరికే క్రీస్తుని ధరించుకున్నారు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అండి వ్యసనాల వల్ల నీరైపోతున్నాయి బ్రతుకులు. వ్యసనాల వల్ల ఏమండి కుటుంబాలు చిన్నభిన్నాలు అయిపోతున్నాయి. వ్యసనాల వల్ల, చెడు అలవాట్ల వల్ల, ఈ తాగుడు వల్ల, ఈ పాపం వల్ల, ఈ వ్యభిచారం వల్ల కుటుంబాలన్నీ పాడైపోతున్నాయి. కుటుంబాలన్నీ పాడైపోతున్నాయి. నన్ను ఇచ్చే వాక్యం వెసలాడు హబులని నడిపితే కానీ మహాపురుణ బలపరిస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నన్ను వెస్తామేజీ వాక్యం ఏనాయి తెలుసా? ನಿರ್ಲಕ್ಷ್ಯ ನಂಗೆ ನಾನಕಿ ನಾನು ನೋಕಿದ ಹಣ ಏನಾಯಿ, ನಾನು ತೊಲೆ ಹಣ ಏನಾಯಿ, ನಾನು ಸೌಂಡ್ ಸಿಸ್ಟಮ್ ಬಿಗಿಂಚಿನ ಏನಾಯಿ, ನಾನು ಕೀಬೋರ್ಡ್ ಪ್ಲೇಕಿನ ಏನಾಯಿ, ನಾನು ಏನ ಬೇಡುವೇನ ಏನಾಯಿ. ನಿರ್ಲಕ್ಷ್యం నిస్తా. నిర్లక్ష్యం అనే మాటకు ఇంకొక మాటలో చెప్పాలంటే ఆలస్యం. శ్రద్ధ లేకపోవడం. ఒక పని మనకు దేవుడు ఇచ్చాడంటే, ఒక పని తండ్రి మనకు ఇచ్చాడంటే ఆ పనిని మనం నిర్లక్ష్యం చేయడం. ఉదాహరణకు అశోక్ ఉన్నాడు, ఆయన చదువుతున్నాడు ప్రియులారా, ఆ చదువు నిర్లక్ష్యం చేస్తే ఎగ్జామ్ పాస్ అవ్వలేవు. రోషంతో వినండి వాక్యాన్ని. పుల్లపులాహి వాక్యం వినయ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్ నాతోనే మహాపురు జోలి జనిసింది మీరు వాక్యం వెచ్చిది మింగే వాక్యం బిత్రహన్నే సాత్వికంతో వినాలించి యాకోబు రాసిన పత్రిక రాచాండోయిన సేనాని తెలుసా? 1వ అధ్యాయం 21వ వచనముతో రాచాండోయిన దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక రాచాండోయిన 1వ అధ్యాయము 21వ వచనము దేదింబా రాచాండోయిన ఏనాది తెలుసా? వాక్యము తీకే ఏనాతికే చదవదు ఏళ్ళేమన్నాయికే చదివితే బోపిస్కతర టక్కుమంది చదవాలే. మందిరంతో హలాకట్ రాయించుకే కండి ఎంబత్ హౌంత కేలికే హానిస్కే ఏనాది తెలుసా? ఎవరైనా పట్టించుకుంటున్నా ఏనా హిలేదే ನಾನು ಎಲೇಚೆ ರೋನ ಹಚ್ಚೆ ಎಂಜ ಎಲೇಚೆ ಟೋಟಲ್ గా పిస్తూ దరికి హావే దుబే తకింజలే పి ఓం సార్ కొద్ది దినాలు కాజికి ఇను పుణ్య సభలో ఇల్లెక్కితి పుణ్య రబ్బలు ఇల్లెక్కితి కోడితి ఏళ్ళే మాత్నాయండి గణేష్ ಮಾರು ಹೊಡೆ ಲೋಕಂತ ಹತ್ತು ಸೀಂಚೋಡು ಸತ್ಯ ಅಂಡಿ ಮಾರು దేవుని సన్నిధి తాకిలాడి నై మారు నన్ను చదువు బాబు అమ్మా. అందుచేత సమస్త కల్మాసమును మిర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికం అంటే ప్రేమతో. అయ్యా నా కోసమే గట్టే వాక్యం జోలిందని సంజ విర్రవీగుచున్నవి కొన్ని ఉంటాయి. ఈ వాక్యం కూడా ఎప్పుడు వచ్చాయి, ఈ వాక్యం నాకు వచ్చు నిజమే. ನಾನು ಮೆಸ್ಸಿಮಾಯಿ చాలా స్థలాలు కాడ బోమయ్య కీబోర్డు ఫ్యాడు వాయించల్తక హజ్జిమ్నేరి పెళ్ళిన గాని లేకపోతే మీటింగ్న గాని కుగ్గా వాక్యం ఏం చేయనిలే వీడియోతో ಮೆಸ್ಸಿಮಾಯಿ కొచ్చే జన అయినా కినేరు తెలుసా? పాఠాంకినంత నొక్కినేరు, ఆరాధన కినంత నొక్కినేరు ఇంజ పంగతాజ జలసగా కినేరి. ఏది భక్తియా? ఏది భక్తియా? ನಾನು ಕೀಬೋರ್ಡು ನೊಕ್ಕಿನಂತ ವರೆಗೆ నీ భక్తి, ఫేడు వేని పతకేదేకి నీ భక్తి, వాక్యం వెంజల అవసరం ఇల్లేకి వాక్యం వినాలి. విర్రవీగుతుంటారు కొంతమంది. నాకెందుకులే వాక్యం, నాకెందుకులే దేవుని సన్నిధి, నాకెందుకులే దేవుడు, నంగే నానకి మహాపురు, నంగే నానకి నంగుడు టక్కా మంజాంను బంగారం అనే అరుణం అనే భూమి మనే జొడిపినేరి. దేవుడు వాక్యం కావాలా? ఆ శక్తి గల వాక్యము మన ఆత్మలను రక్షించే వాక్యమట మనలో నాటబడాలి అంటే సాత్వికముతో, ప్రేమతో. అమ్మా దేవి ప్రేమతో వినాలా. ప్రైజ్ ది లార్డ్. ప్రేమతో పాటలు పాడాలి, ఆత్మతో లోపాల నుంచే పాడాలి. దేవునికి స్తోత్ర. నిర్లక్ష్యం అండి. ఎప్పుడు నన్ను దుఃఖంతులడు అండి దీబా ఇంత లేట్ ఆ టైం అయిపోతుంది. సస్సాడ నా గణేశం పోనుకి ఇంజ కెడోకి అన్నమాట. అమ్మటి ఇవ సువానిసి కిణి 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 రమాన రాతి జంగమల్ల ఆయా ఇమ ముట్టి కుడతా జిడింగతి లెచ్చకుండా టిణి 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 టిణికి వాన్లే వాన్లే. దేవునికి స్తోత్ర. అదే మీ కమ్మాయిచి అందుకే మీ సొంత కార్యములనే
చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను మీరు ఎవ్వరు చూడట్లేదని ఫిలిప్పి రాసిన పత్రికలో రాస్తాడు అపోస్తలుడైన పౌలు. దేవుడు ఎవరిని దీవిస్తాడో పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి ఆ మాట. ఎవరిని దీవిస్తాడమ్మా? ఈసారి ప్రశ్న మీకు ఇది. దేవునికి స్తోత్రం. ఎంబారా దీవించినసి అయ్యా బాలకృష్ణ గారు ఎవరు దీవిస్తారు చెప్పండి. అమ్మా నవ్య ఎవరిని దీవిస్తాడు? దేవుడిని ఇంట్లో ఉంటే దీవిస్తాడా? మంచం కడ పడుకొని ఉంటే దీవిస్తాడా? లేకపోతే ఎక్కడో క్యాంపులు పెట్టుకుంటే ఫంక్షన్లకు వెళ్తే దీవిస్తాడా? దేవుడు ఎవరిని దీవిస్తాడంటే కష్టపడేవాడిని. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలి. పాటలు పాడడం కష్టపడాలా, మోకరిల్లి ప్రార్థన చేయడం కష్టపడాలా. కష్టపడకుండా ప్రార్థన రాదు, కష్టపడకుండా పాటలు పాడలేవు. కష్టపడి పరిచర్య చేయాలి, కష్టపడాలి. కష్టపడకుండా ఆశీర్వాదించాలి. దేవుడు నీ కష్టంతి మెస్తిదే, దేవుడు నీ కష్టంతి మెಸ್ತಿದೆ. ಪಾಠಕ್ಕೆತ್ತಿದೆ, ಪರಿಚರ್ಯಕ್ಕೆತ್ತಿದೆ, ಮಂದಿರಮುತ ವಾದ್ಯತೆ ಏನಾಯಿ ಸುವಾರ್ಥ ಕಷ್ಟಪಡ್ತಿದ್ದೇనండి. దేవునికి స్తోత్రం. కష్టపడకుండా ఇవ్వడు. కష్టపడాలి సునీత. వాక్యం చదవడం కష్టపడాలి, వాక్యాన్ని ధ్యానించడానికి కష్టపడాలి. విన్నారమ్మా దీవెన? కష్టపడాలి, కష్టపడాలి. ఈరోజు ఎవరు కష్టపడుతున్నాడు దేవుని కోసం చెప్పండి? ప్రభు కోసం ఎవడు కష్టపడుతున్నాడు అండి? నలుగురితో నారాయణ కులంతో గోవింద్ అనుకొని ఇక్కడికి వచ్చేసి పాట పాడేసి వెళ్ళిపోతున్నారు. ఎవరు కష్టపడుతున్నారు? చివరి దాకా ఎవరు ఉంటున్నారు? పాస్టర్ గారితో కష్టాలు ఎవరు పంచుకుంటున్నారు చెప్పండి? సెకండ్ కూడా ఇవ్వరు. కొంతమంది పారిపోతారు. ఏమి ఇవ్వరు? సెకండ్ కూడా ఇవ్వరు. ప్రేమ లేదండి, ప్రేమ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడుకోవద్దు. హల్లెలూయా. నిర్లక్ష్యం. ఏం లక్ష్యము? నిర్లక్ష్యం. అలక్ష్యం అని కూడా అంటారు, ఆలస్యం అని కూడా అంటారు. అయితే ఒక పని మీద శ్రద్ధ చూపకపోవడం కూడా నిర్లక్ష్యము అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. వ్యసనాలు అలవాటు అయిపోయారు. నేను ఏ తాగుడు వ్యసనాలు లేదనుకుంటున్నారేమో మీరు సార తాగకపోవచ్చు, బీరు తాగకపోవచ్చు, ఏవేవో మట్టికలు తాగకపోవచ్చు. మనకు కూడా ఒక వ్యసనం ఉంటుంది మనలో కూడా. ఆ వ్యసనమే నిర్లక్ష్యం అనే వ్యసనం. దేవునికి స్తోత్రం. నాన్న క్షమించదు సంగపెద్ద గారు, నేను ఒకవేళ మీకు గట్టిగా మాట్లాడుతుంటే. ఎవరు? నేను అందరు కూడా ఫర్గివ్ దెమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వ్యసనాల వాళ్ళ జీవితాలు, కుటుంబాలు, భార్య భర్తల మధ్యలో ఏమైపోతున్నాయి తెలుసా? చిన్న భిన్నాలు అయిపోతున్నాయి ప్రియులరా. అవన్నీ పతనం అయిపోతున్నాయి. ఈ వ్యసనాలు ఉన్నాయేమో. ఒకవేళ నా దగ్గర ఏ వ్యసనం ఉంది? చుట్ట తాగే వ్యసనం ఉందా? కైని తినే వ్యసనం ఉందా? లేకపోతే ఇదిగో దూషించే వ్యసనాలు ఉన్నాయా? తాగే వ్యసనాలు ఉన్నాయా? అబద్ధాలాడే వ్యసనాలు ఉన్నాయా? పరీక్షించుకోండి, పరీక్షించుకోండి. ఈ వ్యసనాల వల్ల చాలా మంది పాడైపోతున్నారక్క. ముతయ్యక్క, వ్యసనాల వల్ల మీరు ఒకే ఒకటి, పెద్దలు రైట్ అయిపోతే, పెద్దలంటే తండ్రులు రైట్ అయిపోతే కొడుకులు అందరూ రైట్ అయిపోతారు. మనము రైట్ అవ్వాలండి. నేను ముందు రైట్ అవ్వాలి. సంఘం బాగుండాలంటే నేను ముందు సరి చేసుకోవాలి. నేను ముందు మారు మనసు కలిగి ఉండాలి. నేను ముందు పరిశుద్ధత కలిగి ఉండాలి. నేను రోషం కలిగి ఉండాలి. సంఘం మండాలంటే నేను మండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నేను మండుతూనే ఉన్నాను కానీ మీరు మండలేకపోతున్నారు. హల్లెలూయా. 12:49 లూకాసు వార్తలో రాస్తాడు, ఇదిగో నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తిని అది ఇది వరకే మండుచు ఉండవలనని కోరుచున్నానని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. మండాలి. అయ్యో నేను వాక్యం వినాలని, అయ్యో నేను ప్రార్థనకి వెళ్ళాలని, నేను దేవుని మందిరానికి వెళ్ళాలని, నేను పాట పాడాలని, నేను పరిచర్య చేయాలని, నేను ఇదిగో దేవుని సన్నిధికి ఎలాగైనా అనికి మనకి లూకాసు వార్తలోనే ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అనే అన్న ఉంటది అక్కడ. ఆ అన్నాన్ని ప్రవక్త అట మొగుడు చనిపోయినా కూడా 84 సంవత్సరాలు దేవుని మందిరములో విడవకుండా ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ అక్కడే ఉండిపోయిందట. హల్లెలూయా. వెడడుంబేలా వెయ్యే నేల తమంతో దిచ్చికే మంజరి, కానీ దేవుని మందిరంతో మందులాడవుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
ప్రార్థన హిల్లే. చెడు వ్యసనాల వల్ల కుటుంబాలు నీరైపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్ననే బొరమామలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. తండ్రి తాగుతున్నాడు, కొడుకేమో నాన్న ఎందుకు తాగుతున్నావు అని చెప్పాడు. తండ్రి కొడుకుకు పొడిసేసాడు. కుటుంబాలు నీరైపోతున్నాయి ప్రియులరా, వ్యసనాల వల్ల. అనే నర్సింగ్ అనే వ్యసనాల వల్ల సంజయ్ ఏనా ఇచ్చేసి సంజయ్ మీరే సేనా సేనానికి బాగా గొస్సించి ఇచ్చేసి వీడియోలు హమాంతంగా ట్యాక్ మనేసాడట. వ్యసనాల వల్ల ఎంబాతరి జోలికి అది వాక్యం ముగించేసి మా